నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ సంఖ్యలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. రాజ్ గదిలోకి వచ్చింది కదా శ్యామ. రాజ్ని తన క్రాఫ్ జరిపి కబుర్లు చెప్దామని చూసింది, కానీ మత్తుగా తను అటు తిరిగి పడుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాజ్ని అందరూ మంచివాడన్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నా అన్నదమ్ములకి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ ఉంది అని నవ్వుకుంది శ్యామ. తొందరగా రెడీ అయ్యి చున్నీ వేసుకుంది. ఈ లోపల రాజ్ లేచాడు. నవ్వుతూ దగ్గరికి వచ్చి కూర్చుంది. గుడ్ మార్నింగ్ రాజ్ అంది. సీరియస్గా చూసి మార్నింగ్ అన్నాడు. ఏ హస్బెండ్ గుడ్ లేదా దానిలో అంది. నా లైఫ్లో లేదు అన్నాడు. నవ్వి ఓకే వస్తుందిలే అంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అన్నాడు. నో రాజ్, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డియర్ అంది. ఓకే లీవ్ మీ అన్నాడు. రాజ్ నేను నిన్ను పట్టుకోలేదు అంది. చూసి దిగబోయాడు మంచం. రాజ్ కంటి దగ్గర నీ పుట్టుమచ్చ చాలా బాగుంటుంది తెలుసా అంది. ఏదో అనబోయాడు. రాజ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంది. నువ్వు ఏదన్నా చేసుకో, ఐ డోంట్ బాదర్ అన్నాడు. రాజ్ ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ యార్ అంది. తననే చూస్తుంటే ఓకే ఓకే రాజ్ అని దగ్గరికి వచ్చి ఢీ కొట్టింది. రాజ్ వెళ్ళొస్తాను బాయ్ అంది. వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజ్. శ్యామ నవ్వుకొని బయటికి వచ్చేసింది. అద్దంలో తనని తాను చూసుకొని కళ్ళ దగ్గర తనకున్న పుట్టుమచ్చని చూసుకున్నాడు రాజ్. ఒక నిట్టూర్పు వదిలి శ్యామ లైఫ్లో ఇంకో కొత్త మెంబర్ తనకి. ఈ బంధం ఏంటో, ఈ బంధం ఎన్నాళ్ళు, ఈ భార్య స్థానం ఏంటో, ఇది అసలు నిజమా అబద్ధమా, ఎందుకు చిరాకేసింది ఇవన్నీ తలుచుకొని రాజ్కి పొద్దున్నే షవర్ విప్పాడు. దాని కింద నుంచున్నాడు. శ్యామ శ్రీనాథ్ దగ్గరికి వచ్చింది. బ్రీఫ్ కేసులో ఏవో పేపర్స్ పెట్టుకుంటూ రెడీ అవుతున్నాడు శ్రీనాథ్. గుడ్ మార్నింగ్ బావగారు అంది. గుడ్ మార్నింగ్ శ్యామ అని. జయ మేము వెళ్ళొస్తాము అన్నాడు. అక్క బాయ్ అంది. బాయ్ అంది జయ నవ్వుతూ. శ్రీను కోమలి కూడా వచ్చారు రెడీ అయ్యి. అందరూ కారులో కూర్చున్నాక తల పైకి పెట్టి చూసింది శ్యామ. బెడ్రూమ్ బాల్కనీ వైపు. రాజు అక్కడ లేడు. శ్రీనాథ్ అన్నాడు రాజ్ కోసమా అని. అవును ఉన్నారేమో అని చూశాను. అలా ఎక్కువ లెవెల్లో ఆల్కహాల్ తీసుకుంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందా అని నాకు కొంచెం ఆందోళనగా ఉంది అంది. నేను చాలాసార్లు చెప్పాను శ్యామ, వాడిని దానిలోంచి ఎలా బయటికి తీసుకురావాలో అర్థం అవట్లేదు. నయానా భయానా చెప్పాను, బెదిరించి చెప్పాను, కోపడి చెప్పాను, అయినా వాడు నా మాట వినటం లేదు అన్నాడు బాధగా. డోంట్ వర్రీ బావగారు, నేనున్నాను కదా అంది. ఐ ట్రస్ట్ యూ శ్యామ అన్నాడు. థ్యాంక్స్ అంది శ్యామ. శ్యామ మనకి 3 వింగ్స్ ఉన్నాయి. 1 శ్రీనాథ్ ఇండస్ట్రీస్, 2 శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్, 3 శ్రీరాజ్ ఇన్ఫోటెక్. కానీ ఈ మూడింటికి కలిపి హెడ్ ఆఫీస్ లాగా మాత్రం ఒకటే ఉంది. అదే శ్రీ బ్రదర్స్ గ్లోబల్ మార్కెటింగ్ అని. 1 శ్రీను చూస్తాడు, 2 కోమలి చూస్తుంది, 3 రాజ్ది. ప్రస్తుతం ఆ వర్క్ కూడా నేనే చూస్తున్నాను. అందుకే నాకు డబల్ వర్క్ అవుతుంది. నిమిషం తీరిక ఉండదు. మీటింగ్స్ అటెండ్ చేసి క్లయింట్స్ని కలవడంతోనే నాకు టైం అసలు సరిపోవడం లేదు. శ్రీను చూస్తాడు కానీ ఫుల్ ప్రెజర్గా కాదు. వాడికి ఖాళీ ఉన్నప్పుడు వస్తాడు. రాజు వస్తే కానీ ఇవి బాగుపడో. వాడు రాడు. వచ్చి ఏడాది పైన అయింది. ఎలా రా అంటే మాట్లాడడు. వాడిని నేను చూడలేను. బెదిరించాను కూడా, అయినా మాట వినలేదు. మీ ఆయన సీట్ ఇవ్వనా నీకు అన్నాడు. బావగారు ఆయన సీట్ ఆయనదే, దానికి అసిస్టెంట్ సీట్ క్రియేట్ చేసి నాకు ఇవ్వండి. ఆయన్ని అమర్యాద చేయటం నాకు ఇష్టం లేదు అంది. గుడ్ శ్యామ, ఆశపడతావనుకున్నాను అన్నాడు నవ్వుతూ. తప్పకుండా ఆశపడ్డాను, కానీ మీ తమ్ముడి మీద, మీ ఆస్తి మీద కాదు అంది. వావ్
అన్నాడు కళ్ళెగరేసి. నవ్వింది శ్యామ సిగ్గుగా తలంచుకొని. కీపిటప్ కీపిటప్ శ్యామ అన్నాడు. థ్యాంక్ యూ బావుగారు అంది. శ్రీరాజ్ ఇన్ఫోటెక్ ఆర్గనైజేషన్స్ అని గోల్డెన్ అక్షరాలతో రాసింది ఆ బిల్డింగ్ మీద. శ్యామ, మా ఫ్యామిలీకి ఎంతో నమ్మకస్తుడైన మా నాన్నగారి బాల్యమిత్రుడైన రామనాథం అంకుల్ ఇక్కడ ప్రస్తుతం హెడ్గా ఉన్నారు. తలూపింది. ఆయన చాలా మంచివారు, అనుభవజ్ఞులు. మాకేదన్నా డౌట్స్ వచ్చినా ఆయన క్లియర్ చేస్తారు, నాకెంతో సహాయంగా ఉంటారు. నీకేదన్నా డౌట్ ఉంటే ఆయన్ని అడిగి క్లియర్ చేసుకో, లేదా నాకు ఫోన్ చెయ్యి. శ్యామ, ఆయన్ని తప్ప ఎవరిని ఎక్కువగా నమ్మకు, అవకాశవాదులున్నారు అన్నాడు. ష్యూర్ బావుగారు అంది. ఇద్దరు ఆఫీస్లోకి అడుగుపెట్టారు. అక్కడ అసిస్టెంట్ జిఎంగా అందరికీ పరిచయం చేశాడు శ్రీనాథ్ శ్యామాని. రాజ్ కుర్చీ దగ్గర నుంచొని ప్రేమగా ఆ కుర్చీని చేత్తో పట్టుకుంది శ్యామ. నీ ఓనర్ని లాక్కొద్దాం అని అనుకున్నాను, కానీ రాలేదు, కానీ తప్పకుండా లాక్కొస్తాను అని అంది. ఆ కుర్చీని తను ప్రేమగా ఆప్యాయంగా తాకుతూ ఇంకో రివాల్వింగ్ చైర్ పక్కన వేయించుకొని వర్క్ స్టార్ట్ చేసింది. ఆల్ ద బెస్ట్ శ్యామ అన్నాడు శ్రీనాథ్. థ్యాంక్ యూ బావుగారు అంది. శ్రీనాథ్ వెళ్ళాక అక్కడ చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయని గమనించింది శ్యామ. ఆ రోజంతా ఆ వర్క్కి సంబంధించిన ఫైల్స్ చదవడంలో నిమగ్నమైపోయింది. రాజు కంప్యూటర్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడిగింది. హీరో ఏం పెట్టారో అని అనుకుని ప్రియా అని కొట్టింది. అది వెంటనే ఓపెన్ అయింది. నవ్వుకొని, రాజ్, ఒక ఆడదానిగా ఫస్ట్ టైం జెలసీగా ఉంది నాకు. ఐ వాంట్ యువర్ లవ్ అని నవ్వుకుంది తనలో తానే. ఓపెన్ అవగానే రాజ్ది ప్రియది ఇద్దరు గార్డెన్లో నుంచొని ఉన్న ఫోటో దాని మీద డిస్ప్లే అయింది. ఇంటికి ఫోన్ చేసింది. రాజ్ హియర్ అన్నాడు. మిస్సెస్ రాజ్ హియర్ అంది. చెప్పు అన్నాడు. రాజ్ ఏం చేస్తున్నారు అంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. ఓకే సార్, మీ పాస్వర్డ్ చెప్తారా అంది. నీకెందుకు అన్నాడు. రాజ్, ఆఫీస్ వరకు చేయమన్నారు. పెండింగ్లో ఉన్న వర్క్ అంతా చేయాలంటే మీ కంప్యూటర్ సహాయం నాకు అవసరం. మీ వర్క్ అంతా చాలా పెండింగ్లో ఉంది, సో ప్లీజ్ అంది. మౌనం. ఓకే రాజ్, నేనే ట్రై చేయనా అంది. రాజ్, మీ హృదయం ఒక ప్రేమాలయం, దానిలోని దేవత పేరు కొట్టి చూడనా అంది. అవతల నుంచి ఏ మాట లేదు. సరే అని ప్రియా, రాజ్ ఇట్స్ ఓపెన్డ్ అని అరిచింది. రాజ్ ఆశ్చర్యపోయాడు. మిస్టర్ రాజ్, నాకు కొంచెం బ్రెయిన్ ఉందని ఒప్పుకుంటారా అంది. అన్నాడు. బ్యూటిఫుల్ అంది. ఏయ్, డోంట్ ఓపెన్ మై పర్సనల్ అన్నాడు. రాజ్, ఐఎమ్ ఆల్సో యువర్ పర్సనల్ అంది. మౌనం. రాజ్, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఐ నెవర్ ఓపెన్ యువర్ పర్సనల్, కానీ ఐ కెన్ గెస్ అంది. హౌ అన్నాడు. స్క్రీన్ మీద గార్డెన్లో మీ ఇద్దరు ఫోటో, బ్యూటిఫుల్ పేర్ అంది. శ్యామ, అది డోంట్ వరీ రాజ్, శ్యామ మీదే, మీకు కష్టం కలిగించే పని చేయదు అంది. రాజ్, మీ మనసు హర్ట్ చెయ్యను, మీకు మంచే కానీ చెడు ఏనాడు చేయను, బిలీవ్ మీ అంది. అన్నాడు. ఓకే బాయ్ రాజ్ అంది. బాయ్ అన్నాడు. 1 minute, మీ అంతటా మీరు మీ పర్సనల్ ఓపెన్ చేసి చూపిస్తే తప్ప అది నాకు కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా నేను చూడను. రాజ్, నేను మిమ్మల్ని పడుతున్నాను. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం నేను ఎప్పుడు అమర్యాద చేయను అనంది. రాజ్ ఏం మాట్లాడలేదు. అలాగా 10 రోజులు గడిచిపోయాయి. శ్యామ ఫాస్ట్నెస్కి శ్రీనాథ్ చాలా ఆశ్చర్యపోయాడు. శ్యామ పెండింగ్లో ఉన్న వరకు క్లియర్ చేయటం స్టార్ట్ చేసింది. చాలా వరకు కంప్లీట్ చేసింది కూడా. చాలా కంప్లీట్ చేసావు. ఎనీథింగ్ ప్రాబ్లం ఏం లేదుగా అన్నాడు. లేదు రాజ్, డూయింగ్ లేదు బావుగారు, రాజ్ డూయింగ్ హెల్ప్ అంది. అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాట్ అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యంగా. సోఫాలో పిల్లల మధ్యలో కూర్చున్న రాజుని చూస్తూ. నిజమా అన్నాడు. ఎస్ బాస్ అంది రాజ్నే చూస్తూ. రాజ్ కూడా సీరియస్గా శ్యామానే చూస్తున్నాడు. జయ శ్రీనాథ్ చెవులో, అక్కడ చూపుల యుద్ధం జరుగుతోంది, మీకు తెలియట్లేదా అంది. శ్రీనాథ్ నవ్వాడు. వరమ్మ వచ్చింది. ఈవిడ ఆఫీస్లో కూడా చేరిందా? ఆరిందా? అలాగా అన్నీ అప్పచెప్పకు నాయనా, రాజ్ని ఏమార్చినట్లు నిన్ను ఏమార్చగలదు అంది శ్రీనాథ్ని చూసి. అత్త అన్నాడు శ్రీనాథ్ కొంచెం బిగ్గరగాని.
ఈ లోపల విసురుగా లోపలికి వచ్చాడు కిరణ్. బావా ఏంటిది అన్నాడు తన చేతిలో లెటర్ శ్రీనాథ్ ముందర పడేసి. ఏంట్రా అది అన్నాడు. చూడు అన్నాడు. శ్రీనాథ్ తీసి చదివి శ్యామ వైపు చూశాడు. శ్యామ శ్రీజతో అక్కడ ఆడుకుంటోంది. బావా మీ ముగ్గురులో ఎవరైనా నన్ను ఎప్పుడైనా అనుమానించారా, లెక్క అడిగారా అన్నాడు ఆవేశంగా. రాజ్ అన్నాడు ఏమైంది అని. లెటర్ రాజ్కి ఇచ్చి ఏం చెప్తావు అన్నాడు శ్రీనాథ్. శ్యామ ఏంటిది అన్నాడు రాజ్. ఏంటండి అని చూసి ఓ అదా ఎక్స్ప్లెనేషన్ లెటర్ అంది. నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగడానికి నువ్వు ఎవరసలు అన్నాడు కోపంగా కిరణ్. మిస్టర్ కిరణ్ కంట్రోల్ యువర్ టంగ్, డోంట్ టేక్ దిస్ యాజ్ యువర్ పర్సనల్. ఆ కంపెనీ ఏబిఎంగా ఒక ఎంప్లాయీ 15 లక్షల రూపాయలు ఎందుకు వాడాడు అన్నది నాకు ఆన్సర్ కావాలి. సో ఆన్సర్ దట్. సో గివ్ ఆన్సర్, అంతేకాని ఇంకోలాగా నువ్వేదో బెదిరించాలని చూడకు అంది. ఈరోజు వరకు బావ కూడా నన్ను అడగలేదు అన్నాడు కిరణ్. ఆ కంపెనీ ఏజిఎంగా ఐ డన్ మై డ్యూటీ. మీరు 3 డేస్లో ఆన్సర్ చెప్పకపోతే ఐ విల్ పుట్ అప్ లెటర్స్ టు జిఎం గారు అండ్ నెక్స్ట్ టు మేనేజింగ్ డైరెక్టర్ గారు అంది శ్రీనాథ్ని చూస్తూ. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్, అంతకు మించి నేనేం చెప్పలేను అంది తాపీగా. రాజ్ శ్రీనాథ్ ముఖముఖాలు చూసుకున్నారు. నేను చెప్పకపోతే అన్నాడు కిరణ్ పొగరుగా. దట్స్ యువర్ విష్. యాజ్ పర్ కంపెనీ రూల్స్ వీ విల్ వెయిట్ ఫర్ అనదర్ 3 days. అప్పటికి మీరు ఆన్సర్ చేయకపోతే యూ విల్ గెట్ యువర్ సస్పెండ్ ఆర్డర్స్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ యూ అని చెప్పింది. మీకు కంపెనీ బెనిఫిట్స్ కూడా రావు అంది. సో అంతదాకా తెచ్చుకోకుండా గివ్ ఆన్సర్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ వాట్ యు డిడ్ అంది తాపీగా రాజ్ పక్కన కూర్చుంటూ. శ్రీనాథ్ శభాష్ అనుకున్నాడు మనసులో. ఏంటి నా కొడుకు నీకు లెక్క చెప్పాలా? ఇదిగో నాని, ఈరోజు చెప్తున్నాను, ఇలా నన్ను ఇంట్లో అవమానించిన వారే లేరు ఇప్పటిదాకా. ఈ ఇంటి చిన్న కోడలు, ఈవిడ చేతుల్లో నా పిల్లలు నేను అవమానాలు పడడం నువ్వు ఎవరికి చెప్పకుంటావో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అంది వరమ్మ గట్టిగా. తల్లి కొడుకులు లోపలికి వెళ్ళిపోయారు ఆవేశంగా. ఇవేం పట్టనట్లు శ్రీజతో వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్న శ్యామని ఆశ్చర్యంగా చూస్తున్నారు హాల్లో అందరూ. శ్యామ అన్నాడు శ్రీనాథ్. చూసి లేచి వచ్చి చెప్పండి బావగారు అంది. వెల్ డన్ అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కీప్ ఇట్ అప్ అన్నాడు. థ్యాంక్ యూ బావగారు అంది. రాజ్ చూసావా యజమాని లేని ఆఫీస్ ఎలా ఉందో, ప్లీజ్ చేంజ్ యువర్ మూడ్ అండ్ కొన్ని అవర్స్ అన్నా రావడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు శ్రీనాథ్. రాజ్ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు విసుగ్గా. రాధాబాయి జాగ్రత్తమ్మ, వాడు కోపిష్టి అంది. నా సంగతి వాడికి తెలియదత్తా, భయపడకండి అంది శ్యామ కూడా. జయ అంది. ఏమండి కిరణ్ అంది. నేను చూస్తాలే జయ, భయపడకు, నీ చెల్లెల గురించి నాకు తెలుసు అన్నాడు. జయ నవ్వి చిన్నపిల్లండి, కనిపెట్టుకుని ఉండండి అంది. అలాగే అన్నాడు శ్రీనాథ్. శ్యామ లోపలికి వచ్చింది. వీర నారిలా వాడి మీదెందుకు అన్నాడు రాజ్. రాజ్ నేను నా డ్యూటీ చేశాను అంది. గొప్ప పని చేసావు అన్నాడు. చూసారా ఒప్పుకున్నారు మీరు కూడా అంది. సీరియస్గా చూశాడు. ఏంటి చూపు సార్, చూపులతో తినేస్తారా ఏంటి అంది. అంత లేదు అన్నాడు. రాజ్ దగ్గరికి కూర్చొని పోనీ కొంతుందా అంది. అసలు లేదు అన్నాడు. ఓకే అని కార్డ్స్ ఆడుకుందామా రాజ్ అంది. నాకేం తోచడం లేదు ప్లీజ్ అంది. నాకు పనుంది. ఏంటి బాటిల్ ఓపెనింగ్ పనా అంది. రాజ్ ఈ రోజు నుంచి నేను మీకు కంపెనీ ఇస్తాను, మీతో పాటు నేను కూడా ఒక పెగ్గేస్తాను అంది. రాజ్ కోపంగా షటప్ అన్నాడు. వై రాజ్, అది బాగుంటుంది కదా అంది. మాట్లాడలేదు. రాజ్ ఏదన్నా మాట్లాడండి అంది. ఏయ్ షూ, ఒక్క నిమిషం నోరు మూతపడదా అన్నాడు. రాజ్నే మౌనంగా చూస్తూ కూర్చుంది శ్యామ. ఏంటా చూపు, మీరేగా మౌనంగా ఉండమన్నారు అంది. లేకపోతే ఏం చేయను, గెంతు అన్నాడు. పోనీ ఇద్దరం డ్యాన్స్ చేద్దామా అంది. రాజ్
నేనొకటి చెప్తే నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావు. శ్యామ, ప్లీజ్ ప్లీజ్ నువ్వు నాకు ఎదురుగా రాకు అన్నాడు. కామ్గా కూర్చుని మౌనంగా అతని వైపే చూస్తూ ఉంది. ఏం తోచడం లేదు రాజ్, అందుకే మిమ్మల్ని చూస్తున్నాను. ఇంకా తప్పు పడతారేంటి అంది. నవ్వు వచ్చి నవ్వేశాడు. స్వీట్ స్మైల్ రాజ్ అంది. సరే సరే జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎందుకు అంది. అన్ని రోజులు మనవి కావని తెలుసుకో అన్నాడు. సరే సార్ అంది. రాజ్, కబుర్లు చెప్పరా అంది శ్యామ. నిన్నొకటి అడగనా అన్నాడు. రాజ్ పక్కన కూర్చుంది. చేతిలోంచి చెయ్యి వేసి రాజ్ భుజం మీద తలాంచి చెప్పండి అంది. అసలు నా ఇష్టాలతో నీకేం పని లేదా అన్నాడు. అదేంటి అలా అడుగుతున్నారు అంది. మరి నా ఇష్టం ఉందో లేదో లేకుండా నా చెయ్యి మీద ఇలా ఆనుకొని పడుకోవడం ఏంటి అన్నాడు. ఓ అదా, అవన్నీ తర్వాత, ఏదో అడుగుతా అన్నారు చెప్పండి అంది. ఆ రోజు నిజంగా మనిద్దరి మధ్య అని ఆగాడు. నిజం అంది. నేను ఎప్పుడు అంత వైలెంట్గా బిహేవ్ చేయలేదు శ్యామ అన్నాడు. నా అదృష్టం, నాతో అలా ఉన్నారు అంది. అయితే అది నా బ్యాడ్ లక్ అన్నాడు. తప్పదు రాజ్, లైసెన్స్ కూడా ఇచ్చేశారు అంది. అతను ఏం మాట్లాడలేక ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు. తను నవ్వి కళ్ళు మూసుకుంది. రాజ్, ఆఫీస్కి రావచ్చుగా అంది. నాకు ఇంట్రెస్ట్ లేదు శ్యామ అన్నాడు. రాజ్, ఒక స్నేహితురాలుగా చెప్తున్నాను, ట్రై చేయండి ప్లీజ్, కమ్అవుట్ ఆఫ్ ఇట్. వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. పాస్ట్ అనేది మనకి మళ్ళీ తిరిగి రాదు. రాజ్, అసలు ప్రేమకు అర్థం మీకు తెలుసా అంది. నవ్వి నీకు తెలుసా అన్నాడు. తెలుసు రాజ్. చిన్నప్పుడే గోరుముద్దలు తినిపించే అమ్మ నా కళ్ళ ముందే చనిపోతే ఆ మిస్ అయిన ప్రేమ ఎంత వాల్యుబుల్ అన్నది ఎవరన్నా తల్లులు తమ పిల్లలని ఎత్తుకొని అన్నం పెడుతుంటే తెలిసింది. అమ్మ గుండెల మీద నిశ్చింతగా వెచ్చగా పడుకునే 6 ఏళ్ల పాప తన అమ్మ అమాంతం దూరమైనప్పుడు తనని నిత్యం సేద తీర్చే ఆ వెచ్చని స్పర్శ ఒడి కనిపించక అల్లాడిన రోజు తెలిసింది ప్రేమంటే ఏంటి అనేది. నా చెయ్యి పట్టుకొని నాతో చెరోవైపు మేమున్నామని నడుస్తూ నాకు కంపెనీ ఇచ్చే చిన్ననాటి స్నేహితులు సింధు, సిద్ధార్థ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు 10 ఏళ్ల పాపగా ఉన్న నేను వణికిపోయి వారిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చిన రోజు తెలిసింది ప్రేమంటే ఏంటో, దాన్ని మిస్ అయితే ఎంత బాధగా ఉంటుందో అని. కానీ నేను అక్కడితో ఆగలేదు రాజ్. అలా ఎవరు ఉండకూడదు, అలాంటి ఒంటరితనం ఎవరు ఫీల్ అవ్వకూడదని నేను నిర్ణయించుకున్నాను. అమలు చేశాను కూడా, చేస్తున్నా కూడా, ఇక ముందర చేస్తా కూడా. తెలుసా రాజ్, నాకు ప్రేమంటే బాగానే అర్థం తెలుసు అంది. ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థితిలో చూసి మిమ్మల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే తెలిసింది ప్రేమంటే ఏంటో అని. మీకు ప్రియమైన ప్రియంవదని తలుచుకుని బంగారం లాంటి భవిష్యత్తుని, యవ్వనాన్ని, వయసుని పాడు చేసుకుంటుంటే ప్రేమంటే ఏంటో చెప్పాలనిపించే చెప్తున్నాను రాజ్ అంది. మౌనం అయిపోయాడు రాజ్. నువ్వు అసలు ప్రియని ప్రేమించలేదు రాజ్. శ్యామా అన్నాడు. అవును రాజ్, నిజంగా ప్రియని ప్రేమిస్తే అర్ధాంతరంగా చనిపోయిన ప్రియ ఆత్మ మీ ఈ పరిస్థితికి మీ చుట్టూ తిరుగుతూ నిత్యం ఏడుస్తూనే ఉంటుంది రాజ్. ప్రియ నవ్వు లాంటి నవ్వు ఇంకో నలుగురి పెదవుల మీద విరియటానికి మీరు కారణం అవ్వాలి. ప్రియలాగా యాక్సిడెంట్లో చనిపోయి అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ఆలంబన అవ్వాలి ప్రేమంటే అది రాజ్. అంతేకాని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని మీ చుట్టూ ఉన్న వారిని బాధకి గురి చేసి చనిపోయిన ప్రియకి ఆత్మశాంతి లేకుండా నాశనం అయిపోవడం కాదు రాజ్. రాజ్, సారీ ఎక్కువ మాట్లాడితే. ఇలా తాగడం వలన నాలాంటి ఇంకో శ్యామ మీ జీవితంలోకి రాకుండా ఉండేలా చూసుకోండి రాజ్. భార్యగా కన్నా మంచి స్నేహితురాలిగా మీరు బాగుండాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ రాజ్. తర్వాత మీ ఇష్టం. బెటర్ టేక్ ఏ గుడ్ డెసిషన్. సారీ రాజ్, మీరు ఆల్కహాల్ తీసుకునే టైం అయింది అనుకుంటాను. గో అంది చెయ్యి వదులుతూ. స్పీడ్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్. బాల్కనీలోకి తల అటు ఇటు ఊపి నిట్టూర్పు విడిచి అలా కుర్చీలో కూలబడ్డాడు. ఇక్కడ శ్యామ కూడా మంచం మీద ఒక నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత తను లైట్ ఆఫ్ చేసి సోఫాలోకి వెళ్ళి పడుకుంది.
నిద్రపోయింది. కానీ రాజ్ తాగలేదు ఆ రోజు. చాలా బాధపడ్డాడు. తెల్లారి లేచేసరికి శ్యామ రాజ్ మంచం మీద కనిపించలేదు. అయ్యో ఛీ, బాల్కనీలోనే పడుకొని ఉండిపోయి ఉంటాడు. నేను చూసుకోలేదు. అనవసరంగా ఎక్కువ మాట్లాడానేమో. ప్రియా ఫోటో గుండెల మీద ఉంది. తనెళ్ళి చూసేటప్పటికే తల వెనక్కి వాల్చి ఉంది. రాజ్ అంది దగ్గరికి వచ్చి. రాజ్ అని లేపింది. నిద్రమత్తులో ఎర్రటి కళ్ళతో తనని చూశాడు. ఏంటి అన్నాడు. రాజ్ మంచులోనే పడుకున్నారా, రండి అంది. టైం అన్నాడు. 4:30 అంది. నెమ్మదిగా లేచి లోపలికి వచ్చాడు. శ్యామ మూత తీయని బాటిల్ చూసి ఆశ్చర్యపోయింది. రాజ్ చేతిలో ఫోటో తీసి టేబుల్ మీద పెట్టింది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకున్నాడు రాజ్. శ్యామ రగ్గు కప్పి గుడ్ మార్నింగ్ రాజ్ అంది. మత్తుగా తనని చూసి గుడ్ మార్నింగ్ అని నవ్వాడు. తను నవ్వింది. థ్యాంక్స్ అంది. వై అన్నాడు. నాతో మీకు గుడ్ మార్నింగ్ అయినందుకు అంది. నవ్వు రగ్గు మీదకి లాక్కొని నవ్వుతూ పడుకుండిపోయాడు రాజ్. లైట్ ఆఫ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది శ్యామ. రాజ్కి మెలకు వచ్చి చూసేటప్పటికి 9:30 అయింది. శ్యామ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అప్పటికే రాజ్ లేచి ఆలోచనగా ఒక 10 నిమిషాలు బెడ్ మీదే సీరియస్గా మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చున్నాడు. వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద చాలాసేపు నుంచున్నాడు. ప్యాంటు షర్టు వేసుకున్నాడు. చాలా రోజులకి నీట్గా షేవ్ చేసుకున్నాడు. చక్కటి క్రాఫ్ దూకున్నాడు. కళ్ళకి గర్గిల్స్ పెట్టుకున్నాడు. బ్లాక్ వాచ్ పెట్టుకున్నాడు. జేబులో తనకి ఫైల్కి సంబంధించిన చిన్న కీ పెట్టుకున్నాడు. తర్వాత ఒక జేబులో ఫోన్ పెట్టుకున్నాడు. బయటకు నడిచొచ్చాడు. వరమ్మ ఆశ్చర్యపోయింది రాజును చూసి. జయ అయితే అలానే నిల్చుండిపోయింది శిలలా. రాధాబాయి రాజ్ అంది కళ్ళల్లో నీళ్లతో. ఎన్నో రోజుల తర్వాత కొడుకును అలా చూసి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. వదిన టిఫిన్ పెడతావా అన్నాడు. జయ రాజ్ దగ్గరికి వచ్చి, రాజ్ ఎన్ని రోజులైంది నిన్ను ఇలా చూసి అని తన కళ్ళకున్న కాటిక తీసి అతని చెవు వెనకాల పెట్టింది. రోజు ఇలానే ఆనందంగా ఉండు రాజ్ అంది. అలాగే వదిన అని. అమ్మా టిఫిన్ తిని నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు. అలాగే అని అంది రాధాబాయి ఆనందంగా. అతన్ని దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. నవ్వి టిఫిన్ తిని కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరాడు రాజ్. వరమ్మ మాత్రం ముఖంలో అదో రకమైన ఫీలింగ్స్తో అక్కడే నిలబడిపోయింది. రాజ్ చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా ఏంటోగా అనిపించింది ఆఫీస్లోకి అడుగు పెడుతుంటే అతనికి. ఇదంతా శ్యామ మహిమ అని అనుకున్నాడు తనలో తనే. ఆఫీస్లోకి వస్తుంటే ఎన్ని రోజులైంది వచ్చి అని అనుకున్నాడు. దిగగానే ప్యూన్ రాజ్ సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు ఆనందంగా ఆశ్చర్యంగా. గుడ్ మార్నింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. తన రూమ్లోకి వచ్చాడు. అక్కడ స్టాఫ్ అందరూ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారు. ప్యూన్ కూడా రాజ్ వెనకాలే వచ్చాడు. తన చైర్ పక్కన ఇంకో రివాల్వింగ్ చైర్ ఉండడం చూసి అదేంటి ఇంకో చైర్ ఉంది అన్నాడు. శ్యామ మేడం గారిది సార్ అన్నాడు ప్యూను. ప్యూనుని చూశాడు రాజు సందేహంగా. అతను పాత అతనే, మంచివాడు కూడా. మేడం చాలా మంచివారు సార్. మీ చైర్లో తను కూర్చోకూడదని, ఆ చైర్కి ఒక వాల్యూ అండ్ పవర్ ఉందని, అది రాజ్ సార్దే అని అంటారండి అన్నాడు. శ్యామ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇస్తున్న ఈ గౌరవానికి అనుకొని. మేడం లేరా అన్నాడు. పెద్ద సార్ వచ్చారండి, వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ హాల్లో ఏదో మీటింగ్ జరుగుతోంది అన్నాడు ప్యూన్. సరే నేను వెళ్తాను అని వెళ్ళాడు. గ్లాస్ డోర్లోంచి చూశాడు. శ్రీనాథ్ ఇంకా ఒక 5-6 ఉన్నారు. శ్యామ రంగనాథం గారు కూడా ఉన్నారు. డోర్ తీశాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. శ్రీనాథ్, శ్యామ, రంగనాథం గారి ముఖాలైతే దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. శ్రీనాథ్ ఆనందం ఆపుకోలేక రాజ్ అని దగ్గరికి వచ్చేశాడు. రాజ్ శ్యామాని చూసి కళ్ళెగరేసి మూసి తెరిచాడు. శ్యామ ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయి రాజునే చూస్తోంది. మీట్ మై బ్రదర్ అని, జిఎం ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అని అక్కడున్న వారందరికీ పరిచయం చేశాడు శ్రీనాథ్. వాళ్ళందరూ రాజ్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాజ్ చాలా బాగున్నాడు, వెరీ గుడ్.
రాజ్ కీప్ ఇట్ అప్ అని అనుకుంది మనసులోనే. శ్యామ ఉలిక్కి పడింది. శ్యామ శ్రీనాథ్ పిలవగానే ఫైల్ అన్నాడు నవ్వుతూ. తను నవ్వి ఫైల్ శ్రీనాథ్కి ఇచ్చింది. రాజ్ పక్కన కూర్చుంది తను కూడా వచ్చి. రాజ్, ఇది నువ్వు డీల్ చేసిందే 1 year బ్యాక్. అప్పుడే ఈ ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయాల్సింది, కానీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నాను. ఈరోజు నువ్వు వచ్చావు, అది ఓకే అయింది, సైన్ చేయి రాజ్ అని ఫైలు అతని ముందరికి జరిపాడు. రాజ్ శ్రీనాథ్ని చూశాడు. నువ్వు వచ్చేసావుగా, సో నో ఫార్మాలిటీస్, స్టార్ట్ చేయి అన్నాడు. రాజ్ నవ్వి సంతకం చేశాడు. సార్, వీ విల్ డూ ద పేపర్ వర్క్ అండ్ వీ విల్ సెండ్ ద పేపర్స్ టు యువర్ ఆఫీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నాడు అవతల వ్యక్తి. ఓకే అంటే ఓకే అని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీనాథ్ లేచి రాజ్ అని గట్టిగా దగ్గర తీసుకొని కౌగిలించుకున్నాడు. రాజ్ అన్నాడు, సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు ఒక్కడివే కష్టపడ్డావు అన్నాడు. వదిలేరా, నిన్ను చూశాక నాకు అవేం గుర్తులేవు అన్నాడు శ్రీనాథ్ ఆనందంగా. రాజ్ కూడా నవ్వాడు. ఇదంతా మా మరదల మహత్యమా అన్నాడు శ్రీనాథ్ రాజ్ని శ్యామాని చూస్తూ. రాజ్ ముఖం ఎర్రబడిపోయింది. శ్రీనాథ్ నవ్వి రాజ్ అని దగ్గరికి తీసుకొని, సరే మళ్ళీ కలుస్తాను అని బాయ్ శ్యామ అని చెప్పి శ్యామకి థమ్సప్ గుర్తుగా బొటనవేలు చూపించి వెళ్ళిపోయాడు. నవ్వి వెనక్కి తిరిగిన శ్యామ, బాస్ అలా లేడీస్ని చూడకూడదు, ఇది ఆఫీస్ అంది. రాజ్ నవ్వాడు. రాజ్ అన్నాడు, థ్యాంక్స్ అని. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజమైన ప్రేమంటే ఏంటో నువ్వు నాకు తెలియచెప్పావు శ్యామ అన్నాడు. ఇద్దరూ క్యాబిన్లోకి వచ్చారు. శ్యామ, నా చైర్లో ఎందుకు కూర్చోలేదు అన్నాడు. అది మా బాస్ దండి, నాది కాదు అంది. రాజ్ నవ్వాడు. రాజ్కి చాలా ఫైల్స్ తను చూపించింది. తను చేసిన వర్క్ కూడా చూపించింది శ్యామ. రాజ్ పనిలో పడిపోయాడు. కంప్యూటర్లో ఫాస్ట్గా వర్క్ చేస్తున్న రాజ్ని చాలా ఆశ్చర్యంగా చూసింది శ్యామ. ఇతనిలో ఎంత టాలెంట్ ఉంది అని అనుకుంది. శ్యామ చూసిన ఫైల్స్ అన్నీ మళ్ళీ తను కూడా రీచెక్ చేయడం ప్రారంభించాడు రాజ్. బ్యాక్గ్రౌండ్లో తనదీను ప్రియది ఉన్న ఫొటోస్ తీసేశాడు. కంపెనీ ఆంబ్లమ్ దాని మీద పెట్టాడు. మే కమిన్ సార్ అన్నాడు ఈ లోపల మేనేజరు. మేడం, ఇది కిరణ్ గారిది సస్పెండ్ ఆర్డర్ అన్నాడు. రాజ్ని చూసింది శ్యామ. ఇటు ఇవ్వండి అని తీసుకొని చదివి సైన్ చేశాడు. అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి అన్నాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు మేనేజరు. శ్యామ అన్నాడు. అంది. ఎవరు నువ్వు అన్నాడు. శ్యామ రాజ్ని చూసి మిస్సెస్ రాజ్ని అంది. నవ్వాడు. ఫైల్స్ చదవసాగాడు. ఇద్దరూ అలాగా ఫైల్స్ చూసుకుంటూ చాలా టైం గడిపారు. సాయంత్రానికి బయటికి వచ్చారు. కార్ ఎక్కి, సార్ ఎలా ఉంది రీఎంట్రీ అంది. బాగుంది అన్నాడు. థ్యాంక్స్ రాజ్, నా మాటకి వాల్యూ ఇచ్చినందుకు, మీ లైఫ్ని ప్రగతి పథంలో ముందరికి నడుపుతున్నందుకు అంది. శ్యామ, రాత్రి నేను డ్రింక్ చేయలేదు అన్నాడు. చూసా రాజ్ అంది నవ్వి. ఈరోజు కార్డ్స్ ఆడదామా అన్నాడు. ఓయ్ రాజ్, అన్ని సస్పెన్సులు ఇవ్వకండి, ఈరోజు శ్యామ పడిపోతుంది ఇక్కడే అని అంది. అంటే పెద్దగా నవ్వాడు. ఇన్ని సర్ప్రైజులు ఇవ్వకండి డియర్, మీకు ఉన్నది ఒక్కతే భార్య తెలుసా అన్నది. పెద్దగా నవ్వాడు రాజ్. చాలు తల్లి, చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నాను అన్నాడు. తను నవ్వింది. రాజ్ నవ్వుతో శృతి కలిపి. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికే వరమ్మ రుద్రకాళిలాగా అక్కడ అరుస్తూనే ఉంది. ఆడపడుచు పిల్లలు వచ్చారు. శ్రీనాథ్ రాలేదు. రాజ్, ఏంటి నాన్న, కిరణ్ని తీసేశారా అంది రాధాబాయి. అవునమ్మా అన్నాడు రాజు. ఎందుకురా అంది వరమ్మ. అత్త, ఆఫీసు డబ్బులు 15 లక్షల రూపాయలు వాడాడు, లెక్క అడిగితే చెప్పట్లేదు, అందుకే నేనే తీసేశాను అన్నాడు. ఒరేయ్, ఇది నీకు పుట్టిన బుద్ధి కాదురా రాజ్, ఇదిగో ఈ మహాతల్లి అని ఆవిడ ఏదో అనబోయింది. అత్తా అన్న రాజ్ అరుపుకి అందరూ బిత్తరపోయి చూశారు. శ్యామ కూడా భయపడింది ఫస్ట్ టైం రాజ్ని అలా చూసి. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అత్త, అది నేనైనా సరే అన్నాడు. ఏరా, మీరందరూ ఒక చోట పెరిగారు, ఆ మాత్రం వాడికి వాడుకునే హక్కు లేదా అంది. చూడత్తా,
ప్రతి ఆఫీస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈరోజు వాడికి అవసరమని వాడు తీసుకొని వాడితే రేపు నాకు అవసరం వచ్చిందని నేను వాడుకుంటాను. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే అది దివాలా తీస్తుంది, 2 రోజులకే మూతపడుతుంది. వాడు అడిగితే 10 కాదు 20 ఇస్తాను, కానీ ఆఫీస్ డబ్బులు వాడుకోవడం తప్పు. అది అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఇంకా తప్పు. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వరకు వాడికి నా ఆఫీస్లో ఎంట్రీ లేదు అని వెళ్ళిపోయాడు రాజ్. ఆవిడ చూసావా వదిన అంది రాధాబాయిని చూస్తూ. రాధాబాయి వరం నేను చెప్తూనే ఉన్నాను, అయినా కూడా ఇంకోసారి చెప్తాలే అంది. శ్యామ నీ చివరి ఆడబొడుచు శ్రీవాణి అంది. ఓ నేను లేని ఈ నెలలో ఇన్ని మార్పులా అంది వాణి. హలో వాణి అంది శ్యామ ఆప్యాయంగా. హలో మా అన్నయ్య రేప్ చేశాడని వచ్చిన అమ్మాయి అంది. శ్యామ నవ్వి అవును నేనే అంది. వాడు అలాంటి వాడు కాదే అంది. పరిస్థితి అలా వచ్చింది వాణి అంది. అవును అవకాశవాదులు ఉంటే పరిస్థితులు అలాగే వస్తాయి అంది వ్యంగ్యంగా. ఆంటీ నేను రెడీ అయి వస్తాను అని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంది శ్యామ. అమ్మ మీరందరూ ఆవిడ అనంగానే ఎలా నమ్మారు అంది. అదేనే అమ్మ అలా అడుగు, ఆ రోజు నేను అడిగితే నా నోరు మూసేశారు వీళ్ళందరూ అంది వరమ్మ. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, నాదేం లేదు అంది రాధాబాయి. పిల్లలు పేచి పెడుతుంటే ఏయ్ పదండి అని లోపలికి ఈడ్చుకెళ్ళింది వాణి. జయ రాధాబాయి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో రాబోయే మార్పులేంటి, వాణి వలన శ్యామకి ఏమన్నా అవమానాలు జరగబోతున్నాయా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు మా కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.